సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మంత్రం ప్రపంచంలోనే ఏ ప్రదేశంలోనూ మరే సంస్కృతిలోనూ లేని ఒక అద్భుతమైన ప్రయోగం. ఒక రకంగా శబ్దంలోని ప్రకంపనల్ని బట్టి చేయగలిగే చికిత్సకి నాంది మంత్రం. ఒక్కో దేవతా రూపానికి ఒక్కో రకమైన మంత్రం. ప్రతి వేదంలోనూ చెప్పే సమాచారం మొత్తం ఒక మంత్రంగా, ఒక శ్లోకంగా చెప్పబడింది. మహాశక్తివంతమైన మంత్రాలను మన ఋషులు అమోఘ తపశ్శక్తితో భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు. ఓం, ఐం, హ్రీం, క్లీం అనే ఏకాక్షర బీజ మంత్రాలను ఆయా దేవతల పేర్లతో కలిపి జపించినప్పుడు శక్తివంతమైన మహా మంత్రాలు అవుతాయి. ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం. అటువంటి పరమ పవిత్రమైన మంత్రాలను నిర్దిష్ట సమయంలోనూ ప్రత్యేక స్థలంలోనూ పఠించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నట్టు మంత్రం వాయిస్ థెరపీలో ఒక భాగం. అటువంటి మంత్రాన్ని ఆగమ శాస్త్రం వంటి ప్రత్యేక పద్ధతులతో కట్టిన ఆలయంలో పఠించడం వల్ల ఆ ప్రదేశంలో వచ్చే వైబ్రేషన్స్ అక్కడి గోడలలో, మూలల్లో ప్రతిధ్వనించి మన చెవులని చేరతాయి. ఒకవేళ మంత్రాన్ని తప్పుగా పఠించినా, దాని ఉచ్చారణలో దోషం ఉన్నా ఆ మహాశక్తివంతమైన వైబ్రేషన్స్ కొన్నిసార్లు వ్యతిరేక ప్రభావం చూపించవచ్చు. మంత్రాన్ని పఠించే స్వరం మీద కూడా మంత్ర ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఒక రికార్డెడ్ వాయిస్ అయినా ఒక నిర్ణీవ స్వరంతో అత్యంత జీవశక్తి ఇమిడి ఉండే మంత్రాన్ని వినడం ఎంతవరకు సరైంది? సెల్ ఫోన్ రింగ్ టోన్స్ గా పెట్టుకోవచ్చా? ఒకవేళ పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మంత్రం ఒక శాస్త్రం, పరమాత్మ సాక్షాత్కారానికి ఆయుధం. ఏ మంత్రమైనా సరే గురోపదేశం లేనిదే ఫలించదన్న విషయం మనందరికీ తెలిసిందే. మంత్రాలను పురాణాల్లో చెప్పిన విధంగా మాత్రమే పఠించాలి. మంత్రాన్ని టీవీలలోనూ, రేడియోల్లోనూ, క్యాసెట్లోనూ, సెల్ ఫోన్ యొక్క రింగ్ టోన్లలోనూ, కారు వెనక్కి వెళ్లేటప్పుడో బజర్లలాగా రింగ్ టోన్ లా పెట్టుకోవడం దారుణమైన పొరపాటు. మంత్రోచ్చరణకి కఠోరమైన నియమాలున్నాయి. కోరిక తీరాలని, త్వరగా ధనం సంపాదించాలని ఆశతోనూ మంత్రాలను వింటే చాలు అన్న కొందరు ప్రవచనకారుల తప్పుడు ప్రచారంతోనూ ఎక్కడ పడితే అక్కడ మంత్రాన్ని ధ్వనింపచేయడం ఎంత మాత్రమూ సరైంది కాదు. ఒక రోగికి మందు ఇవ్వడానికి వైద్యుడు ఎంతగా పరీక్షిస్తారో అదే విధంగా ఒక మంత్రాన్ని గురువు శిష్యుడికి ఉపదేశించడానికి ముందు అంతగా పరీక్షించాలి. వారి కట్టుబాట్లు, జీవన శైలి, పుట్టిన నక్షత్రం ఇవన్నీ చూసి ఇవ్వాలి. దీనిని అర్వణ శాస్త్రం అంటారు. అలా ఉపదేశం పొందిన వారికి మాత్రమే ఆ మంత్రం యొక్క పరిపూర్ణ ఫలితం లభిస్తుంది. కొన్ని మంత్రాలు పర్వాలేదు కాని పంచాక్షరి, అష్టాక్షరి, మహామాత్రే, గాయత్రి మంత్రాల వంటివి అస్సలే రింగ్ టోన్లుగా పెట్టుకోవద్దు. ఉపదేశం లేనప్పుడు శివాయ నమః అని భక్తితో చేస్తే అదే పెద్ద ఫలితం ఇస్తుంది. ఓం నమ శివాయ అని పాటలు పాడితే తప్పు అని శాస్త్రం చెప్తోంది. మరి అంతటి పంచాక్షరి మంత్రాన్ని ఎంత అపవిత్రం చేస్తున్నామో తెలుసుకోకపోతే ఎలా? ప్రవచనకారుడు చెప్పేదానిని మీరు గుడ్డిగా పట్టించుకుంటే మీకు మీరే మంత్రోపచారము, స్వీయ ప్రమాణము చేసుకున్నట్టే. ప్రతి దానికి ఒక నిర్దిష్ట నియమం ఉన్నట్టే మంత్ర పఠనానికి, శ్రవణానికి కూడా ఉంది. అందుకే గురోపదేశం లేకుండా ఎలా పడితే అలా శక్తివంతమైన మంత్రాలను పఠించకండి. నిర్జీవ స్వరాల నుంచి వాటి వ్యతిరేక ప్రభావాన్ని పొందకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.